హాయ్ గ్యాస్, ఈరోజు నేను ముంబై వెళ్తున్నాను. యాక్చువల్గా సర్ప్రైజ్ అనమాట. ఇది నాకు కూడా సర్ప్రైజే. 2 days బ్యాక్ నాకు తెలిసింది. ఎందుకు ఏంటి అనేది ముందు అలా చెప్తాను వీడియోలో. వచ్చేసా ముంబై. టైం రావడం ఇటాలలో కూడా తెలియట్లేదు. అలా గుంపులో గోవిందులో కలిసిపోవడం. గోవిందకి మెల్లగా వచ్చాను భయ్. ఇక్కడ ఏదో ఆటో, కారు, బస్సు, క్యాబ్ బుక్ చేసుకుని హోటల్కి వెళ్ళిపోయి తర్వాత బయట తిరగచ్చు. ఈ డ్రైవర్కి మన ఏపీ పాలిటిక్స్ మొత్తం తెలుసండి. చంద్రబాబు నాయుడు అన్నాడు. పవన్ కళ్యాణ్ గురించి తెలుసంటే ఆ పవన్ కళ్యాణ్ గురించి కూడా తెలుసు నాకు. పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ కదా మన ఆంధ్రప్రదేశ్లో, మీ ఆంధ్రప్రదేశ్ నుంచి అని చెప్పి. మొత్తానికి వచ్చాను భయ. ఇగో ఇది హోటల్. ఈ హోటల్లో ఇచ్చారు. చూద్దాం డిస్కషన్ ఏమవుతుందేమో. హోటల్లో చెక్-ఇన్ అయిపోయాను. 12th floor ఇచ్చారు. వెయిటింగ్ ఫర్ 12th floor. చూద్దాం రూమ్ ఎలా ఉంటుంది. సెన్సార్ అనుకుంటా లైట్. 1207. Here we go. అదండి రూమ్ అలా ఇచ్చారనమాట. చిన్న రూము, చాలా బాగుంది. సూపర్ వ్యూరా బాబోయ్, చాలా బాగుంది. సూపర్ వ్యూ ఉంది. వ్యూ మార్నింగ్ ఇలాంటి వ్యూ నుంచి లెగిస్తామంటే నేను ఎప్పుడు ఊహించలే లైఫ్లో. ఎంత బాగుందిరా బాబు వ్యూ, సూపర్ రా. అయితే ముంబై ఎందుకు వచ్చానంటే ఈ June 28th మా కంపెనీ 30 years కంప్లీట్ అయిందనమాట. 30 years కంప్లీట్ అయినందుకు ఒక సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. చాలా భారీగా పెట్టారు ఈవెంట్. ఆ ఈవెంట్ కోసమని ఒక సాంగ్ ప్లాన్ చేశారు అనమాట. కంపెనీ కొంచెం ఇదైనట్టుగా ఒక సాంగ్ ప్లాన్ చేశారు. లిరిక్స్ రాసి ఒక మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టి ఒక సాంగ్ ప్లాన్ చేశారు. ఆ సాంగ్ కోసమని ఒక ఆడిషన్ పెట్టారు. కంపెనీ మెయిల్ పెట్టారు మాకు. ఆడిషన్స్ పెట్టాము. ఒక సాంగ్ ఎవరైనా ఒక 1 minute సాంగ్ పాడి ఆడిషన్స్ పంపించండి అని చెప్పి పాన్ ఇండియాలో అందరూ పంపించారు. అందరూ అంటే ఒక 600 members 500 members పంపించి ఉంటారు. పంపిస్తే అందులో ఒక పాట పాడిన వాళ్ళని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేస్తే అందులో ఒక ఇండియా మొత్తంలో 12 members సెలెక్ట్ అయ్యారు. సౌత్ ఇండియా నుంచి నేను ఒకరిని, కేరళలో ఒకరిద్దరు సెలెక్ట్ అయ్యారు అంతే. మొత్తం సౌత్ ఇండియాకి. మిగతా వాళ్ళందరూ నార్త్ వాళ్ళు. ఆ పాడింది కూడా హిందీ సాంగే. దానికోసమని మాకు ఇక్కడ పిలిచారన్నమాట. 28th మేము ఎలా వస్తాం, అందరూ వస్తారు. పాన్ ఇండియా మొత్తం ఎంప్లాయీస్ అందరూ వస్తారు. కానీ దానికి ముందు మేము ఈ సాంగ్ కోసమని కేవలం ముంబై వచ్చాము మేము. అది పాడి మళ్ళీ రికార్డ్ చేసి తర్వాత వీడియో షూట్ చేస్తారు. వీడియో షూటింగ్ కోసం ఇవన్నిటికీ 2 days అనమాట. ఈ 2 days అయ్యాక మళ్ళీ వెళ్ళిపోతాను నేను. మళ్ళీ 28th వస్తాను. సో చాలా హ్యాపీ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సర్ప్రైజ్ అసలు నాకే సర్ప్రైజ్. మళ్ళీ వీడియో చేసి మళ్ళీ
అయితే నిన్న ఈవినింగ్ అలా షాపింగ్ మాల్కి వెళ్ళాం, కానీ జస్ట్ డిన్నర్ కోసం అనుకుని వెళ్ళాం. డిన్నర్ అయ్యాక నైట్ వచ్చి పడుకొని ఇప్పుడు తెల్లవారు మళ్ళీ నార్మల్గా ఇప్పుడు లేచి ఇక్కడ హిల్ టాప్ స్టూడియోస్ అని ఒకటి ఉంది, అక్కడే అంటే సాంగ్ రికార్డింగ్ అక్కడే. సో అక్కడికి వెళ్తున్నాం. ప్రెజెంట్ 7:45 అయింది. 8:45 అక్కడ ఉన్నాను కరెక్ట్గా 1 hour. Goal. ఇది జామ్ రూమ్ అంట, ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు, ఇక్కడ రికార్డ్ చేస్తారు. ఆల్రెడీ వినిపిస్తుందా? రికార్డ్ చేస్తున్నారు లేడీస్. जिंदगी ने पहनी है मुस्कान करने लगी है इतना करम क्यों न जाने. 7కి ఎలా ఉందో చూడండి, ఎంత వెళ్తురుగా ఉందో 7కి. మన సైడ్ చీకటి అయిపోతుంది. మొత్తానికి 7 అయింది వదిలేసరికి. సాంగ్ అంతా రికార్డింగ్ అయిపోయింది. నాకు తెలిసి రేపు షూట్ చేస్తారు. నిజానికి బాగా అలిసిపోయాను. రూమ్కి వెళ్ళిపోయానంటే మళ్ళీ బతికించేస్తాను. ఎక్కడికైనా వెళ్దామని చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళాలో నాకు కూడా ఐడియా లేదు. వెతుకుతున్నాను, ఏమైనా మాల్స్ చూడాలి. ఇంకేం చూస్తాను ఇప్పుడు ఈ టైంలో? మాల్కి వెళ్తా, ఏదో ఒక మాల్ చూస్తా. అలా మాల్ చూసి ఏదైనా షాపింగ్ చేసి అలా రూమ్కి వెళ్తా. మళ్ళీ రేపు అవ్వకపోవచ్చు కదా. ఏదైనా ముంబై మాత్రం ఏదో వైబ్స్ ఇస్తుంది అనమాట నాకు. ఆ వైబ్స్ని చెప్పలేకపోతున్నాను కరెక్ట్గా చెప్పాలంటే. ఏదో రోబో లైఫ్ లాగా. ఇంత ఊర్లో ఒక ఉద్యోగం చేయడానికి వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా నరకం అసలు. ఎలా అంటే ఇక్కడికి వచ్చి జస్ట్ చూసి వెళ్ళిపోతే పర్లేదు, కానీ ఏదో ట్రిప్లా వచ్చి చూసి వెళ్ళిపోతే పర్లేదు. కానీ ఇక్కడ బతకడం అనేది వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి, ఐ మీన్ ఏదో సూపర్ రిచ్ జాబ్ అయితే పర్లేదు, కానీ ఏదైనా నార్మల్గా చిన్న చిన్న పనులు చేసుకుని వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా నరకం అసలు జీవితం. ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది నాకు. ఆ పరుగులు ఉరుకులు పరుగులు జీవితం. తెల్లవారి వెళ్ళే సాఫీకి వెళ్ళి రాత్రి ఆల్రెడీ ఈ ట్రాఫిక్లన్నీ దాటి వెళ్ళేసరికి నాకు తెలిసి సుమారుగా 9, 9:30, 10 కూడా అయిపోతుంది. మొత్తానికి మాల్కి వచ్చాను. మాల్కి ఎందుకు వచ్చానంటే నేను డిన్నర్ అయిపోద్దని. బయట ఎక్కడ తిని వడాపావులు, పావు బజ్జీలు తప్ప ఇక్కడ ఇంకేం లేవు. నాకు అవి నచ్చవు. అది తిన్నా కడుపు నిండదు, అందుకు మెయిన్.
మార్నింగ్ బయలుదేరినప్పటికి చాలా పెద్ద వర్షం పట్టుకుంది. కొంతవరకు బాగానే ఉంది. అలా సడన్గా బోరవాలి వచ్చేసరికి చాలా పెద్ద వర్షం అయింది. స్టూడియో దగ్గర ఫుల్గా ఇంకా చాలా పెద్ద వర్షం పడింది ఆ ఏరియాలో. ఇక్కడ దిగాను, వర్షంలో ఎంత ఘోరంగా పడుతుందో, చాలా హెవీగా పడుతుంది. కనీసం వెళ్ళలేనేమో, వెయిట్ చేయాలి కాసేపు. ఈరోజు సెకండ్ డే షూట్. అసలు షూట్ అంట, వీడియో ఆడియో రికార్డ్ చేస్తారు. ఇప్పుడు వీడియో ఏదో షూట్ చేస్తారంట, చూద్దాం. వర్షం పడుతుంది, ఎలా షూట్ చేస్తారో చూస్తాను నేను కూడా. మొత్తానికి షూటింగ్ అంతా అయిపోయింది, కొంచెం ఎర్లీగానే అయిపోయింది. నేను 5:45 ఒక ఫ్లైట్ ఉంది, అది బుక్ చేయకుండా కనెక్టింగ్ ఫ్లైట్ బుక్ చేశాను. బుక్ అయిపోయాను. ఇప్పుడు చాలాసేపు వెయిట్ చేయాలి. కొంచెం ఎర్లీగానే వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఇవన్నీ చేసుకుని వెళ్ళాలి. చూద్దాం ఏమవుతుందో. ఎదురుగా ఉన్నాడు కదా అతను, ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ అతనిది. ఇంత కిల్లీను సెషన్ అయిపోగానే ఇంత కిల్లి పట్టుకొని నోట్లో వేసి ఓవో అని మాట్లాడుతున్నాడు. నా గేట్ నెంబర్ యాక్చువల్గా 9. ఇక్కడ ఏంటంటే గేట్కి డిఫరెంట్గా ఉందన్నమాట. ఒకే దగ్గర అలాగ ఓపెన్గా లేదు, క్లోజ్డ్గా ఉంది. ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి, ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి వెళ్తున్నట్టు ఉంది. యాక్చువల్గా షాపింగ్ ఏరియా ఎక్కువ లేదు షాపింగ్ చేయడానికి, ఏదైనా కొందామంటే కూడా అవ్వట్లేదు. ఇక్కడ నుంచి అన్ని నైట్ విజువల్స్ తీస్తాను, చూడండి. చాలా బాగుంటాయి విజువల్స్. ముంబై, హైదరాబాద్ విజువల్, వైజాగ్ విజువల్, నైట్ ఫ్లైట్ పైనుంచి ఎంత బాగుంటుందో చూడండి. చాలా బాగుంటుంది, డెఫినెట్లీగా ఎంజాయ్ చేస్తారు. కార్పొరేట్ బుకింగ్స్కి యాక్చువల్గా మీల్స్ అనేసి ఇస్తారు. మీల్ అని, వెజ్ మీల్ అని, నాన్ వెజ్ మీల్ అని. నాన్ వెజ్ మీల్ నేను సెలెక్ట్ చేశాను. యాక్చువల్గా బుక్ చేసేటప్పుడు బ్రెడ్ ఒకటి ఇచ్చారు, చికెన్ బ్రెడ్, ఇది మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఒకటి. గొప్ప తలనొప్పి వేస్తుంది. హైదరాబాద్ ఇప్పుడే వచ్చాను. ఇక్కడికి వచ్చాక మెసేజ్ వచ్చింది ఏంటంటే డిలే అయిపోయిందని. 1/2 అవర్ 45 మినిట్స్ డిలే అయిపోయింది. ఎయిర్పోర్ట్లో అలాగే షాపింగ్ చేసుకోవడం, కానీ హెడ్ఏక్ విపరీతంగా ఉంది. కొంతసేపు మేనేజ్ చేసి అలా. నేను చూసిన ఎయిర్పోర్ట్స్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సూపర్ ఉంది అసలు అన్నిటికన్నా. బెంగళూరు, ముంబై కన్నా హైదరాబాదే బాగుంది.